ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజ్ యువరాజ్ ముందు వెనక ఎవరూ లేని అనాథవి, అనామకుడివి నువ్వు ఈ వజ్రపాటి యువరాజ్ స్థానంలోకి రావాలని ట్రై చేస్తావా? నా కంపెనీలో నా కుర్చీలో కూర్చోవాలని చూస్తావా? నేను బతికుండగా అది ఎలా జరుగుతుందనుకున్నావు? ఒకవేళ జరిగినా నిన్నెలా బతకనిస్తాననుకున్నావు? వజ్రపాటి వంశానికి ఒక్కడే వారసుడు, అది యువరాజే. యువరాజే యువరాజే యువరాజ్, కేదార్ షెట్ వదులు. నీకే చెప్తుంది, వదులు వదులు. మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. చేసింది చాలు, మీ వల్ల జరిగింది చాలు. ఇంట్లోంచి బయటికి పోండి. మళ్ళీ ఈ గడపలో అడుగు పెడితే ప్రాణాలు తీస్తా. యువరాజ్, ఆవేశపడకు, కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడిన పనులు, చేసిన పనులు చాలక్క. నువ్వు ఇంకేం మాట్లాడుకో. నేను వచ్చాను కదా, నేను చూసుకుంటా. ఏంట్రా చెప్తుంటే ఇంకెక్కడే నిలబడ్డారు? మర్యాదగా పోతారా, మెడ పట్టుకొని బయటికి గెంటేమంటారా? ఉండి బయటికి. ఆవేశపడకు యువరాజ్, ఆ తర్వాత బాధపడేది నువ్వే. శివరాజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. బయటికి పొమ్మంటే ఇంకా ఈ డిస్కషన్స్ ఏంట్రా? ఏంటక్క, ఏంటి? వాడిని బయటికి పంపిస్తున్నందుకు నన్ను కొడతావా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఈ అక్క మనసు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఏం అర్థం చేసుకోవాలక్క? చెప్పక్క, ఏం అర్థం చేసుకోవాలి? నీ జైల్లో ఉన్నానని తెలిసి వీళ్ళకి పెళ్లి చేసావు. అసలు నేననే వాడిని ఒకడున్నానని మర్చిపోయి వీళ్ళతో సంతోషంగా సంబరాలు చేసుకున్నావు. ఇప్పుడు నేను బతికే ఉన్నానని తెలిసి కూడా నువ్వు వీడికి కంపెనీ ఇస్తున్నావు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? యువరాజ్, కౌశికిని ప్రశ్నించే హక్కు నీకు లేదు. సరే, లేదు. పోనీ మిమ్మల్ని ప్రశ్నించవచ్చా? చెప్పండి. మిమ్మల్ని అడిగితే సమాధానం చెప్పగలరా? చెప్పే ధైర్యం మీకుందా? చెప్పండి. చెప్పే ధైర్యం మీకుందా? అబ్బోడా, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తా ఉండవురా? ఇంకేం చేయమంటావమ్మా? నా వాళ్లే నాకు అన్యాయం చేస్తూ ఉంటే, నా వాళ్లే నా గుర్తింపుని చెరిపేస్తుంటే ఇంకేం చేయమంటావు? అయినా నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మాటలతో చెప్తున్నా. యువరాజ్, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు. నువ్వు మాట్లాడుతుంది అక్క గురించి అని గుర్తు చేసుకో. అక్కేంట్రా అక్క? నీ తోడబుట్టిందా? మీ నాన్న తోడబుట్టినోడి పుట్టిందా? వరసలతో పిలిస్తే వారసత్వం ఇస్తారనుకుంటున్నావా? అయ్యో, అబ్బోడి అర్థం లేని ఆవేశంతో కేదార్ ఆయన కొడుకే అన్న నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నాడే. శ్రీనివాస, కాపాడయ్యా సామి. వీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతావో, నీ ఆస్తి ఇచ్చుకుంటావో నాకు తెలీదు, కానీ నా గుర్తింపునిస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకో. యువరాజ్, ఏం చేస్తున్నావు? యువరాజ్, యువరాజ్, నేను చెప్పేది విను. యువరాజ్, నా మాట విను. వద్దురా యువరాజ్. అక్క, యువరాజ్, ఏంట్రా? యువరాజ్, తప్పు చేశావు. ఏం చేస్తావు? కొడతావా? యువరాజ్, వదులు. కేదార్, వదులు. ఆగండి యువరాజ్, ఆగు యువరాజ్. ఆవేశపడి సమస్యను పెద్ద చేయకు. నేనేం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేస్తానని మర్చిపోకు. కేదార్, నువ్వు ముందు సంతకం చేయి. అక్క
నాకు నా గుర్తింపుకి అడ్డుగా నువ్వు వస్తానంటే నిన్ను చంపడానికి కూడా వెనకన్నక్క. నాకు అడ్డు రాకు. యువరాజ్, నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? అబ్బోడా, ఏమండి, ఏంటండి మీరు చేస్తున్న పని? గన్ డౌన్ చేయండి ప్లీజ్. నువ్వు నాది అని విర్రవీగుతున్న డబ్బు, ఆస్తి, అంతస్తు, నువ్వు పొగరుగా చెప్పుకునే నీ ఇంటి పేరుకొచ్చిన గౌరవం, 10 మందిలో నీకుండే మర్యాద అన్నీ సంపాదించింది వదినే అని మర్చిపోకు యువరాజ్. ఎందుకంటే ఒక్కసారి వదిన నువ్వు తన తమ్ముడివి అని మర్చిపోతే అప్పుడు నీ బతుకేంటో నీకు అర్థమవుతుంది. తోడబుడితేను లేదా తండ్రికి తోడబుట్టిన వాడి కడుపున పుడితేను తమ్ముడి వైపోవు యువరాజ్. మనసు అర్థం చేసుకొని మర్యాదిచ్చి నలుగురిలో అక్క గౌరవాన్ని కాపాడినవాడు తమ్ముడవుతాడు. ఇవాళ పదవిని కాపాడుకొని ఏం కోల్పోయావో నీకర్థమైన రోజు అప్పుడు ఈ పని ఎందుకు చేశానా అని జీవితాంతం బాధపడతావు. అమ్మే, అబ్బోడు ఏదో ఆవేశంలో ఇట్ట చేసుండాడు. వాడు చేసింది తప్పే. ఇంకొకసారి ఇట్ట చేయకుండా నేను చూసుకుంటాను. అబ్బోడా, పిచ్చిగాని పట్టుండదారా? కోపం వస్తే ముందు వెనక ఏమి ఆలోచించవా? మరిది నిషే, అబ్బోడిని లోపలికి తోలుకొని పోండి. యువరాజ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.